ఒక బ్రేకింగ్ చూద్దాం. అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగింది. మేఘాని ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం ఒకటి కూలిపోయింది. విమానంలో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తర్వాత ఆకాశంలో దట్టమైన పొగ అలుముకుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. టేక్ ఆఫ్ కాగానే ఒక్కసారిగా కుప్పకూలింది విమానం. సంఘటన స్థలానికి వెంటనే చేరుకునే సహాయక బృందాలు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి సమీపంలో ఘటన జరిగింది. అదేవిధంగా జనావాసాలపై కూలింది విమానం. అసలు మరి ఇక ఏం జరిగింది, అందరూ ఎలా ఉన్నారు, దీనికి సంబంధించిన వివరాలు రావాల్సి ఉంది. మనం అహ్మదాబాద్ నుంచి ఈ విజువల్ చూస్తున్నాం. అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగింది. ఆ పొగంతా ఆ బిల్డింగ్లో ఏదో అగ్ని ప్రమాదం జరిగినందుకు వస్తున్న పొగ కాదు. మేఘాని అనే ఏరియాలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి కూలింది. అది జనావాసాలపై, ఇండ్లపై కూలింది. దాని ద్వారా వస్తున్న పొగే ఇది. చాలా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం పెద్దగానే కనిపిస్తోంది. ప్రమాదం తర్వాత ఆకాశంలో దట్టమైన పొగలు చూస్తున్నాం. టేక్ ఆఫ్ ఇట్లా అయిందో లేదో అట్లా ఒక్కసారిగా కుప్పకూలింది విమానం. వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో ఘటన జరిగింది. ఆ టైంలో విమానంలో అయితే చాలామంది ప్రయాణికులు ఉన్నారు. మరి దీని నష్టం ఎలా ఉంది, ప్రయాణికులు ఎలా ఉన్నారు, అసలు కారణాలు ఏంటి, ఇవన్నీ మరికొద్దిసేపట్లో మనకు తెలుస్తాయి. కానీ అసలు అక్కడ ఫ్లైటే కనిపించట్లేదు, ఆకాశంలో మేఘమేదో పొగేదో కనిపించట్లేదు. ఆ స్థాయిలో దట్టమైన పొగలు వస్తున్నాయంటే ప్రమాదం మాత్రం భారీగానే జరిగినట్టు మనకు కనిపిస్తోంది. అహ్మదాబాద్లో ఈ విమాన ప్రమాదం జరిగింది. ఒక 2 నెలల కింద చూసాం. కొన్ని దేశాల్లో కొన్నిసార్లు వరుసగా విమాన ప్రమాదాలు జరిగాయి. కానీ ఈ మధ్య గ్యాప్ వచ్చింది. సో ఇంకా విమాన ప్రమాదాలు ఏవి జరగట్లేదని కాస్త మాట్లాడుకుంటున్నాం కూడా. కానీ సడన్గా మన దేశంలో అహ్మదాబాద్లో ఒక విమాన ప్రమాదం జరగడం విషాదకరం. మేఘాని ప్రాంతంలో ఒక్కసారిగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలింది. అది క్లియర్గా మనకు కనిపిస్తోంది. ఇండ్ల మీద కుప్పకూలింది. ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయింది చాలామంది ప్రయాణికులతో. కొద్ది నిమిషాల్లోనే అండ్ కొద్ది దూరంలోనే ఒక్కసారిగా జనావాసాలపై కూలింది విమానం. వెంటనే సహాయక బృందాలు వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు. విమానంలో చాలామంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే ఇప్పుడు కలవర పెడుతోంది. సో ఏం జరిగింది, ఎలా ఉన్నారు అందరూ తెలియాలంటే కొద్ది నిమిషాలు మనం వెయిట్ చేయాల్సిందే.